మరి డిప్యూటీ సీఎం మీరు గారు అన్నారు అన్నట్టు ఇప్పుడు కాదు సార్, డిప్యూటీ సీఎం గారు అన్నారు, ఆయనకు కూడా తెలుసు పరిశ్రమ గురించి పూర్తిగా. నేను అదే అక్కడ ఆయన మొన్న రమ్మన్నారు, వీళ్ళు ఎప్పుడు రాలేదు పిలిస్తే వీళ్ళు. కానీ మొన్న కానీ ఆయన పట్ల జరిగింది తప్పు జరిగిందనే మాట కొంతమంది కావాలని దాన్ని క్రియేట్ చేశారు, గ్యాప్ క్రియేట్ చేద్దామని చేశారు. ఆయనకి బలంగా ఉంది, నాకు అనిపించింది ఆయనకి బలంగా ఉంది పరిశ్రమ ఉండాలని అక్కడ కూడా, అందులో ఏం అనుమానం లేదు. ఆయన సినిమా పెద్ద అమ్మే ఆడుకుంటారు సార్, చెప్పండి సింపుల్, మనలో మాట అనుకున్నాం. 2 రాష్ట్రాల్లో ఆయన సినిమా పెద్ద అమ్మే ఆడుకుంటుంది. ఎవడో ఏదో కిలికి క్రియేట్ చేసి ఉండొచ్చు, సరే చోవర్ అయిపోయింది దాని గురించి. నేను అనేది ప్రతిసారి కూడా నేను గమనించాను, పరిశ్రమకు వచ్చిన కాడి నుంచి గమనించాను. వీళ్ళు ఇస్తే ఏదో సైట్లు దుబ్బేయడానికి వస్తారు, ఇవ్వకుండా ఎలాగా, నువ్వు ఒక పరిశ్రమను పెడతావు అంటే ఇవ్వాలి కదా. ఇప్పుడు నిన్న వాడు ఏషియన్ పెయింట్స్ వాడు పెడతాడు, పెద్ద మంచి సంస్థ, అది ఇవ్వాలి, ఇస్తే కదా వాడు ఉద్యోగాలు క్రియేట్ చేసేది. నువ్వు వాడికి రూపాయి కిందకి ఇస్తున్న 2 రూపాయలకి 5,000 ఎకరాలు జిఎంఆర్కి ఇచ్చారు ఇక్కడ శంషాబాద్లో, రూపాయి ఎకరం. కానీ నిజంగానే ప్రభుత్వం ముందుకు వచ్చి లేదు, రావట్లేదు. ఇది మాత్రం అన్యాయం ప్రాంతంలో భవిష్యత్తు భావితరాలకు నేను చెప్పేది. ఇప్పుడేముంది పరిశ్రమ మాకు ఎక్కడ ఉంది బ్రహ్మాండం, మాకేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటుంది గవర్నమెంట్ కూడా. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, పెడితే ప్రభుత్వం కూడా ఒప్పుకోవట్లా. ఇక్కడేం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమూ లేదు. నేను అంటున్నాను పరిశ్రమ ఉంటే రేపు క్యాపిటల్కి కూడా బెనిఫిట్ కదా అంటున్నాను. నువ్వు వేరే వాళ్ళకి మీరు ఎన్ని సంస్థలకు ఇచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పెడతారో లేదో నాకు తెలియదు, కానీ సినిమా వాళ్ళకి ఇస్తే వాలిపోతారు, వస్తారు, ఇళ్ళు కట్టుకుంటారా, స్టూడియోలు పెట్టుకుంటారా, లేకపోతే షూటింగ్లు చేస్తారా, ఏదో జరిగితే యాక్టివిటీ ఇమీడియట్ జరిగిపోద్ది. ఎందుకు గుర్తించలేదు నాకు అర్థం కాలేదు. హైదరాబాద్లో మనం అప్పుడు వచ్చినప్పుడు, ఇక్కడికి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు తెలుసు కదా ఎట్లా ఉండేది ఈ ఫిలిం నగర్. సాయంత్రం ఏదైతే పరిగెత్తేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా ఇక్కడ. అలాంటిది ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ లైఫ్ పెరిగింది, వీళ్ళని చూసి ఐటీ వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు, క్లబ్బింగ్ పబ్బింగ్, అసలు కొన్ని బజార్లు అయితే ఇప్పుడు మొత్తం అదే నైట్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఇది మొదలవుద్ది కదా, ఎందుకు రానియరు దీన్ని అక్కడికి? అంటే మీ మాటకే వస్తే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికంటే ఆడ ఉన్న స్థలం ఏంటి? టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబిఎం, గూగుల్, యాపిల్, కాదు ఇవన్నీ కూడా పరిశ్రమలే కదా, అందరికి ఇస్తున్నారు కదా. రామానాయుడు, పద్మాలయ, అన్నపూర్ణ, రామకృష్ణ స్టూడియోస్, దిల్ రాజ్ స్టూడియోస్, సుబ్బారావు గారి స్టూడియోస్, ఇంకొక సితారా స్టూడియోస్ ఇవ్వండి. ఊరికి ఎవరుగా సినిమా వాళ్ళకంటే ఇంకా రేట్లు ఎక్కువ పెంచే ఇస్తారుగా మీరు. ప్రజల భూములే కదా. ఒక పరిశ్రమ క్రియేట్ అయిందంటే బ్రాండ్ రైలీ సినిమా ఫంక్షన్ ఏదో జరిగింది, అమరావతి లైవ్లో ఉంటుంది కదా. హైదరాబాద్ అలాగనే ఉండే ప్రపంచ స్థాయి సుందరీమణుల పోటీలు బ్రహ్మాండంగా చేసిన తెలంగాణ ప్రభుత్వం. సినిమా వాళ్ళు అందరూ వెళ్ళారు, డైలీ ప్రతి మ్యాగజైన్లో నాగార్జున గారు ప్రపంచ సుందరీమణులు, చిరంజీవి గారు వచ్చారు, ఇంకో హీరో వచ్చాడు, దేవరకొండ వచ్చాడు. ఎంత దూరం వెళ్ళింది మ్యాటర్. దీన్ని మిస్ అవుతుంది అమరావతి.